దేవునికి మహిమ కలుగును గాక. చేరుకొచ్చిన మీ అందరికీ ప్రవేశిస్తూ వందనములు శుభములు. అదేవిధంగా ఈరోజు ఈ మధ్యలో చేరి వాక్యానికి చెప్పడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి ఎంతో దేవునికి స్తుతులు తెలుసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరంతా ఈ వాక్యాన్ని విని మీ యొక్క దేవుని మాటలను మీ హృదయంలో నాటుకోవాలని నా ఆశ, నా తలంపు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యములో ఈ యొక్క టాపిక్ ఏమనగా దేవుని యందు దేవునికి భయపడుతున్నామా ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కొరకై ఏర్పాటు చేసినటువంటి దేవుని వేద వాక్యం సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. హల్లెలూయా. ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణానికి తండ్రి, నాలోనైనా ప్రభువా నీ యొక్క భయముతో భక్తితోనైనా నన్ను పోషించి నీ వాక్యాన్ని చెప్పడానికి నాలోనైనా నడిపించావు కనుక తండ్రి, ప్రతి ఒక్క మాటలో నీ యొక్క నాయన విశ్వాసమును, బలమును, శక్తిని నాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు కనుక తండ్రి, ఈ వాక్యమును విని గైకొనుటకు శక్తిని దయచేయమని అడుగుచుంటున్నాను తండ్రి. ఆయన ప్రభువా, రాబోయే దినాల్లో తండ్రి సేవకుడిగా నన్ను వాడుకున్నది అయినా నాకున్న తలపులు నీకు తెలుస్తున్నాయన. నన్ను గర్భంలో నేను నిన్ను రూపింపకమునిపే నేను ఎదిగితే నేను సెలవిచ్చిన దేవుడు కనుక తండ్రి, రోజంతటిలో నీ కృప నుంచి, అదేవిధంగా వాక్యమంతటిలో నీ కృప నుంచి నడిపించడానికి కాపాడతాను. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా గమనించినట్లయితే ఒక పాట పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా, నా సర్వానికే మానీయుడవు నీవేనయ్యా.
దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుని వాక్యము సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉంటున్నాము. దేవునికి భయపడుతున్నాము. భయం అంటే ఏమిటి? ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి నువ్వు భయపడుతున్నావు? ఈ లోకానుసారమైన వారికి నువ్వు భయపడుతున్నావా? ఆలోచించు. నిన్ను ఎవరైనా తిడుతున్నారని భయపడుతున్నావా? కొడతారని భయపడుతున్నావా? ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న ప్రతి సమయాన్ని నువ్వేం చేసుకుంటా ఉన్నావు గమనించు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతా ఉన్నావు. ఎందుకు భయపడతా ఉన్నావు? ఏ సమయంలో నువ్వు భయపడతా ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. దేవుని జీవవాక్యమును నీ హృదయంలో నాటుకుంటున్నావా? ఒక్కసారి మనం గమనించినట్లయితే నీకు జ్ఞానం ఉందా? ఆలోచించు. నీకు భయము భక్తి ఉన్నట్లయితే దేవుని సన్నిధికి వస్తావు. ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నావు? ఆయనకు భయపడుతున్నావా లేదా? ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో 100% ఎవరు దేవునికి భయపడటం లేదు. ఎందుకంటే దేవుడు తోడుండాలని నువ్వు అనుకున్నట్లయితే కుదరదు. ఎందుకంటే ఆయన అడుగు జాడలలో నీవు నడుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడున్నాడని వాళ్ళు భయపడలేదు. ఎవరంటే బైబిల్లో మనం చూడవచ్చు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ ముగ్గురు ఏం చేశారంటే ఆ యొక్క రాజు వాళ్ళకు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? మేము వేరే దేవునికి ముఖము, మా దేవుడు యేసు ప్రభు అన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు ఎవరు? ఆలోచించు. నువ్వు దేవునికి భయపడుతున్నట్లయితే ఒక మాట చెప్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చర్చికి రాకపోతే నీ హృదయంలో ఏమవుతుంది? బాధ కలుగుతుంది. దేవా, నేను చర్చికి రాలేదు, నీ సన్నిధికి రాలేదు, కానీ దేవా నా హృదయంలో నేను బాధపడుతున్నాను అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో జరుగుతున్న ప్రతి విషయము నువ్వు ఇతరులకు భయపడుతున్నావు, కానీ నీ యొక్క సారికి భయపడుతున్నావు, నీ యొక్క రాజకీయాలలో వాళ్ళకు భయపడుతున్నావు, కానీ దేవునికి ఎందుకు భయపడలేకపోతున్నావు? ప్రతి ఒక్క విషయంలో నువ్వు భయపడుతున్నావే, కానీ దేవునికి నువ్వు ఎందుకు భయపడలేకపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రక్, మేషక్ దేవుని మాటకు లోబడి వాళ్ళు ఆ యొక్క రాజు మాటకు భయపడకుండా ఏం చేశారంట? అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు? ఆలోచించు. నీకున్న ప్రతి విషయంలో ఎవరిని నీవు అడుగుచున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం కూడా ఉంది, దేవునికి భయపడుతున్నావా? ఆలోచించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. నీకు తెలివి ఉన్నట్లయితే ఎవరికి నువ్వు భయపడాలో, ఎవరికి నీకు భయపడకూడదో అది నీకు తెలుసు. ఆలోచించు. దేవా, నా నిజ జీవితంలో నేను ఎవరికి భయపడుతున్నానయ్యా? ఎందుకు ఇతరులకు నేను భయపడతా ఉన్నాను? నీకు మాత్రం నేను సమయం లేకపోతా ఉన్నాను, నీ యందు నేను విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నాను, భయం భక్తి కలిగి జీవించలేకపోతా ఉన్నాను అని నీ హృదయంలో నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నీవు పరిశుద్ధుడవైతే, నీవు విశ్వాసం ఉన్నట్లయితే భయము భక్తితో జీవిస్తాం. ఆలోచించు. అదే విధంగా ఆ యొక్క షడ్రక్, మేషక్ కూడా తెలివితో ఆలోచించారు. నా దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఈరోజు నీవు కూడా చెప్తా ఉన్నావా? నా దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అని. ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించవచ్చు, చాలా మంది మనల్ని అనవచ్చు, ఎందుకు నీవు భయపడుతున్నావు? నిన్ను బెదిరించవచ్చు, నిన్ను చంపేయాలని చాలా మంది అనుకోవచ్చు, కానీ ఈ రోజులో దేవుడు నిన్ను కాపాడతాడు. నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయనన్న దేవుడు. ఈరోజు నీ జీవితం ఎవరి చేతిలోకి అప్పగిస్తున్నావు? ఆలోచించు. చర్చికి నీవు సమయం లేనప్పుడు ఎలా నీకు అవకాశాలు దొరుకుతాయి? ఆలోచించు. నీకు తెలివి ఉన్నట్లయితే, జ్ఞానం ఉన్నట్లయితే ఎవరిని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడే నీకు తెలివినిస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరిని నీవు అడుగుతా ఏం చేస్తా ఉన్నావు? నీ హృదయంలో నీవే బాధపడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవునికి నీవు భయపడుతున్నట్లయితే, భయము భక్తి కలిగి జీవించినట్లయితే ఈరోజు నీ జీవితం కూడా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎంతో మంది జీవితాలలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపము మనం చూడవచ్చు. ఆ యొక్క
ఆ యొక్క సన్నిధిని వాళ్ళు ఆ యొక్క సన్నిధిని వ్యాపారంగా వాళ్ళు చేస్తున్నారని దేవుడు కోపంతో వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. ఆ కోపాన్ని నీ మీదకి రాకముందే, దేవుని కోపం నీ మీదకి రాకముందే నువ్వేం చేయాలంట? ఆయనకు భయపడాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతిస్తూ ఉండాలి, ఆయన ఆరాధిస్తూ ఉండాలి, ఆయన వాక్యాన్ని గైకుంటూ నీ జీవిత కాలం అంతా ఆయన కృప నీ మీద ఉండాలంటే ఈరోజు దేవుని నమ్మాలి. నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నట్లయితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయంలో నీవు ముందుకు వస్తావు. ఈరోజు ఎందుకు రాలేకపోతా ఉన్నావంటే దేవుని మీద భయము భక్తి లేకుండానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు ఉంటున్నావా? ఆయన రక్షకుడు కదా, ఆయన నీ యొక్క రక్షకుడు. ఎందుకు నువ్వు ఆయనను నమ్మలేకపోతావు? ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతలు 1:23 ఆ వాక్యాన్ని నీ హృదయంలో నాటుకో. ఎందుకంటే దేవునికి నీవు భయపడుతున్నట్లయితే నీ జీవితం రాబోయే దినాల్లో దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా ఆ వాక్యం ఎందుకు దేవుడు చెప్పాడని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 1:23 ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని తెలుసుకోవాలని, దేవుని గురించి నువ్వు కొంత విషయమైనా కొన్ని మాటలైనా నువ్వు తెలుసుకోవాలని. కానీ ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా? వినలేకపోతున్నావా? ఒకసారి గమనించు. ఈ వాక్యము దేవుడు చెప్తా ఉన్నాడు ఏమిటంటే సామెతలు 1:23 ప్రియమైన దేవుని 1:23 ఒక వాక్యంలో మనం గమనించినట్లయితే 7వ వాక్యంలో కూడా దేవుడు చెప్పాడు. అదేవిధంగా 23వ వాక్యంలో కూడా మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తుంటున్న మాట, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించును, నా ఉపదేశము మీకు తెలియజేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే భయము భక్తి కదా. భయపడుతున్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతా ఉన్నాడు? ఈరోజు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము రక్షణ కొరకే కదా. ఎందుకు మారలేకపోతాము? ఆలోచించు. కృపాసత్య సంపూర్ణుడు నీ ఎదుట ఉన్నాడు. ఆయన ఆరాధించేటప్పుడు కన్నీటితో ప్రార్థిస్తున్నావా? ఎందుకంటే ఆ కన్నీళ్ళు నీకు ఎందుకు వస్తున్నాయంటే నీ కుటుంబంలో జరిగే ప్రతి బాధ, ప్రతి నింద నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ప్రతి మనిషి చనిపోతున్నాడు, తిరిగి బతుకుతున్నాడు. కానీ మనం ఎప్పుడు చనిపోతామని నువ్వు ఎందుకు కృమిలిపోతాము? ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఆయనను అనుసరిస్తున్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు అనగా అసలైన విషయాన్ని వచ్చేవాడు. సొలొమోను దేవుని పట్ల గౌరవ పూర్వకమైన భయము భక్తి భావం లేకుండా నిజమైన జ్ఞానం అసాధ్యం. ఇలాంటి భయభక్తులు లేకపోతే దేవుని దృష్టిలో జ్ఞానం లేనివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే భయభక్తులు లేని వారు విద్యావంతులై ఉండవచ్చు, మేధావులు తేలిన వారే ఉండవచ్చు, ఒకవేళ బైబిల్ కూడా వారికి బాగా తెలిసి ఉండవచ్చు. కానీ నువ్వు అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు బైబిల్ ఎక్కువ తెలుసేమో, కానీ తెలియని వారిని కూడా దేవుడు ఏదో ఒక స్థితిలో వాడుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మనకు ఉన్న స్థితిలోనే మనం ఉండాలి. నాకు ఇది వస్తుంది అది వస్తుందని ఇతరులతో చెప్పడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని ఎదుట ఉంచుకుంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం ఎలా పొందుకోవాలి, జ్ఞానాన్ని ఎలా మనం తీసుకోవాలి? ఈరోజు ఎందుకు మనకు జ్ఞానం లేకుండా పోతా ఉంది? నువ్వు పాపం చేసేటప్పుడు దేవుడు మతికి వస్తా ఉన్నాడు. నువ్వు ఏదైనా తప్పు పని చేసేటప్పుడు ఎవరు నీకు మతికి వస్తా ఉన్నారు? ఆలోచించు. నువ్వు భయపడుతున్నట్లయితే ఒక పాపము చేయవు, ఒక తప్పు చేయవు, ఏదైనా నువ్వు చేయకుండా మానేస్తావు. ఎందుకు? నా దేవుడు రక్షకుడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని గమనించినట్లయితే సామెతల గ్రంథము 1:23 నా గద్దింపుకు విని తిరుగుడు అంటున్నాడు. ఈరోజు ఆయన గద్దింపుకు లోబడుతున్నావా? ఆయన గద్దింపు ఎలా ఉంటుందో తెలుసా? ఆ యొక్క సన్నిధిలో వాళ్ళు ఎప్పుడైతే వ్యాపారం పెట్టున్నారో వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు?
అతని కోపం చాలా విలువైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపము నీ మీదికి రాకముందే, కోపద్రేహం నీ మీద రాకముందే నువ్వు ఏ విధంగా ఉండాలి? నీ యొక్క ఆయుధంతో పరలోక రాజ్యం చేరాలనే పట్టుదల నీలో ఉందా? ఆలోచించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం కూడా దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. అదే విధంగా 23వ వచనము కూడా దేవుడు అంటున్నాడు, నా హెచ్చరిక విని నా వైపు తిరగండి, వినండి, నా ఆత్మని మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు వినిపిస్తాను అంటున్నాడు. కానీ మనం ఆయన ఉపదేశం వినము, ఇలా విని ఇలా విడిచిపెడతాము. కానీ ఏదైనా ఒక చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే, కొట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా వింటాము, బాగా చూస్తాము. ఎందుకంటే మనకు చాలా ఆనందం. రోజు దేవుని వాక్యం కూడా నేను వినకుండా ఏం చేస్తా ఉన్నాము? ఇతరుల విషయాలలో, ఇతరుల పనులలో వెళుతూ ఈ సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, అదే కదా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా మాటలు విని తిరుగుము, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తా అంటున్నాడు. కానీ ఆయన వాక్యానికి సమయమేమో, వాక్యం చదవము, ప్రార్థించుకోము. ఈరోజు నీ జీవితంలో ఏమైపోతాము? నీ మెదడులో, నీ యొక్క హృదయంలో చెత్తంతా నిలువవుతా ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విని ఆయన మాటలకు లోబడు, అప్పుడే దేవుని మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే 2 వాక్యాలను ఈరోజు మీతో ధ్యానించుకోవాలని చాలా ఆశపడ్డాను. ఈ యొక్క మాటలు ఏమిటంటే, దేవునికి భయపడుతున్నావా? ఆలోచించు. నీ జీవితంలో దేవునికి భయపడి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలని నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థించుకొని ముగించుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడానికి వేలాది స్తోత్రములు నాయన. ఈ దినమున ఈ యొక్క నాయన ప్రభా, మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడుతుండగా నీకు వేలాది స్తోత్రాలు నాయన. అనేకులు ఉన్నారు కానీ తండ్రి, ప్రతి ఒక్కరినైనా నీకు భయపడినట్లుగా, నీ ఎందుకు విశ్వాసం నుంచి భయము భక్తితో నడుచున్నట్లుగా తండ్రి ఈరోజు నాతో మాట్లాడారు నాయన ప్రభా. ఈ రోజు అంతట్లో నీ కృపలో బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృపలో బలపడులాగా, ప్రతి ఒక్క సన్నిధులలో, చర్చిలలో ప్రతి ఒక్క యవనస్తుడినైనా ముందుకు వచ్చేలాగా సహాయం చేయండి. అయినా రేపు నెలనైనా జరిగే క్రిస్మస్ అంతట్లో, నీ పండుగ అంతట్లో ప్రతి ఒక్క బిడ్డనైనా ఎవరునైనా ప్రభా సంతోషంగా ఉన్నట్లు, ప్రతి ఒక్కరు ఆనందం లేకుండా జీవించకుండా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. అనాథలు ఉంటారు, బీదలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఎవరైతే ఏ సన్నిధిలో అయితే సహాయం చేసుకుంటున్నారు తండ్రి, వాళ్ళకి ఇంకానైనా ప్రభావ సహాయం చేయండి. ఏ చర్చిలలో అయితే కృప బలంగా వాడబడుతుందో తండ్రి, అట్టి వాటి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, శక్తిని బలం మా అందరికీ దయచేసినా ఈ కృప తలంపులోనైనా, అదేవిధంగా ఈ రోజు నాతో మాట్లాడిన ఈ యొక్క వాక్యం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. బలమును, శక్తిని దయచేసి వాక్యం అంతట్లో నీ కృప నుంచి నడిపించినటువంటి స్తోత్రం చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం ఇచ్చిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను.